హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు ఫ్రాక్ మోడల్ నైటీస్ అండి. ఫ్రాక్ మోడల్ నైటీస్లో లాస్ట్ టైం నేను స్టాక్ అయిపోయింది అని చెప్పాను కదా. సో ఇప్పుడు కొత్త స్టాక్ తెచ్చాను. కొత్త స్టాక్లో చూడండి, ఇది వచ్చి కొత్త డిజైన్స్ అనమాట. నియర్లీ నేను ఒక 50 పీసెస్ తెచ్చాను. 50 పీసెస్ కూడా మీకు చూపిస్తాను చూడండి. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్. క్లాత్ మాత్రం అంతా ఒకటే. ఇందాక మీకు చూపించాను కదా శాంపుల్ పీస్, లాంగ్ ఫ్రాక్ అలాంటి మోడల్ అనమాట. వీటిలో లైట్ కలర్స్, డార్క్ కలర్స్ అన్నీ నేను వచ్చి నార్మల్గా మనకి ఫ్రాక్ లాగా ఏ క్లాత్ ఏ డిజైన్ అనిపిస్తాయో ఆ డిజైన్లో తీసుకొని వచ్చానమాట. చూడండి, ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు ఓవరాల్గా. ఇవి వచ్చి వేరే మోడల్, ఐ మీన్ లాంగ్ ఫ్రాక్ మోడలే, వేరే కలర్ కాంబినేషన్స్ అన్నమాట. ఒక్కోసారి ఒక్కో పీస్ చూపిస్తున్నాను చూడండి. మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి, నేను మీకోసం తీసి పెడతాను. సో ఈ డిజైన్లో 3-4 కలర్స్ ఉన్నాయి. ఈ డిజైన్లో కూడా 3-4 కలర్స్ ఉన్నాయి. చెక్స్ మోడల్ కానీ, ఫ్లవర్స్ మోడల్ కానీ, ప్రతి మోడల్లో 3-4 కలర్స్ అనేవి మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఈ కలంకారీ మోడల్లో కూడా 4 ఉన్నాయి. చూస్తున్నారు కదా, చూడండి ఒకసారి. ఓవరాల్గా మీకు ఇలా చూపిస్తున్నాను అన్నీ. నెక్స్ట్ మళ్ళీ ఇంకో మోడల్ చూపిస్తారు చూడండి. మళ్ళీ వేస్తాను మీకు. ఇంకా వీటిలో వేరే కలర్స్ చూపిస్తాను చూడండి. ఇందాక చూపించిన వాటిలో వేరే కలరు. ఇక్కడ వచ్చి మనకి ఇంకా ఇది బాక్సెస్ టైప్ ఉన్నాయి. ఇవి వచ్చి ఫ్లవర్స్ టైప్ ఉన్నాయి మనకి. ఇంకా వీటిలో చెక్స్ లాగా బాక్సెస్ వచ్చినవి ఇవి ఉన్నాయి, కాటన్. వీటిలో కలర్స్ చూడండి. మ్యాక్సిమం ఫ్లవర్సే తెచ్చాను, ఎందుకంటే అవి కొంచెం ఫ్రాక్ లాగా అనిపిస్తాయి కదా, అలాగని. అక్కడ రౌండ్ వచ్చిన ఆరెంజెస్ వచ్చినట్టు ఉన్నాయి అన్నమాట అవి. చూడండి, ఇట్లా మళ్ళీ అన్నీ ఒకసారి చూపిస్తున్నాను. మీకు ఏది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇవి కూడా అంతే. ఈ మోడల్లో కూడా 3-4 కలర్స్ ఉన్నాయి. మీరు చూస్ చేసుకోవడం ఒకటే లేటు. నేను అన్నీ వీటిలో ఆల్రెడీ వాళ్ళ దగ్గర కూడా స్టాకు అయిపోతూ వస్తుంది అన్నమాట ఎప్పుడు. దానికోసమే వాళ్ళ దగ్గర కూడా స్టాక్ ఎక్కువ లేదు. చూడండి, ఈ ఫ్లవర్స్ మోడల్లో అయితే చాలా తెచ్చాను, ఎందుకంటే చూడడానికి చాలా బాగా అనిపిస్తున్నాయి అన్నమాట. చూడండి, ఇది ఇంకా వేరే చెక్స్ మోడల్ వచ్చింది మనకి. అన్నీ మనకి ఫ్రాక్ మోడల్ నైటీసే అండి ఇవన్నీ చూపిస్తున్నవి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కొద్దిగా చూడడానికి మనకి మామూలు మనం టాప్లు వేసుకుంటాం కదా, కాటన్ టాప్స్ అలాగే ఉంటాయి. 1 బై 1 చూపిస్తేనే మీకు అర్థమవుతుందని మళ్ళీ అన్నీ తీసి చూపిస్తున్నాను వీడియోలో. నెక్స్ట్ మళ్ళీ వేరే కాంబినేషన్స్ చూపిస్తున్నాను చూడండి. ఈ రెండు వేరే ఉన్నాయి మళ్ళీ. ఇంతే అండి, మన దగ్గర ఉన్నవన్నీ చూపించేశాను. నెక్స్ట్ వచ్చి ఎంబ్రాయిడరీ డిజైన్ అండి. ఇవి హెవీ కాటన్, అంటే మనకి క్లాత్ చాలా బాగుంటుంది. కాటన్ క్లాత్లోనే రాజవాడి కాటన్ టైప్ అనమాట. రాజస్థానీ కాటన్, రాజవాడి కాటన్ ఏదో సంథింగ్ అంటారు. దాంట్లో ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చింది మనకి. ఈ క్లాత్ అయితే ఎన్ని రోజులైనా అలానే ఉంటుందండి, ఎక్కువ షేడ్ అవ్వదు. గ్యారంటీ క్లాత్లు అనమాట మనకి ఇవి. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుందండి, ఎందుకంటే ఎంబ్రాయిడరీ డిజైన్కి కొద్దిగా మనం కాస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. చూస్తున్నారు కదా, ఇవంతా మన దగ్గర తక్కువే ఉన్నాయి, ఒక 8 పీసెస్ ఉన్నాయి అంతే.
మన దగ్గర ఉన్నవి మాత్రమే చూపిస్తున్నాను. చూడండి ఎలా ఉన్నాయో ఇవి. అన్నీ డిఫరెంట్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అన్నీ మనకు వచ్చినాయి అన్నమాట. ఎంబ్రాయిడరీ డిజైన్స్లో ఇవి ఒక్కో డిజైన్ వచ్చినాయి, కొన్ని సేమ్ వచ్చింటాయి అన్నమాట. అట్లా అని చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చి రౌండ్ నెక్ అండి. మనకి ఇవి అయిపోయిన తర్వాత రౌండ్ నెక్వి కాటన్లోనే, మంచి కాటనే అండి ఇది కూడా. కాకపోతే రౌండ్ నెక్ అంటే సండే మండే అని అంటారంట, నాకు కూడా తెలియదు, వేరే వాళ్ళు చెప్పారు. సండే మండే నైటీలన్నా రౌండ్ నెక్ నైటీలన్నా అన్నీ ఇవే. ఇవి కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది, మనం వేసుకుంటే కూడా బాగుంటుంది కళ్యాణి కంటే. సింగిల్ జిప్ ఇష్టపడిన వాళ్ళు రౌండ్ నెక్ కానీ అలా ఎంబ్రాయిడరీ డిజైన్ కానీ ఇష్టపడతారు. ఇవి వచ్చి అన్ని డీసెంట్ కలర్స్ తెచ్చారండి, ఎందుకంటే వేసుకునేదంతా పెద్దవాళ్ళు వేసుకుంటారు కాబట్టి కొద్దిగా డీసెంట్గా ఉంటే బాగుంటుందని అన్నీ డీసెంట్ కలర్ కాంబినేషన్స్ అన్నీ తీసుకొని వచ్చాను. నెక్స్ట్ వచ్చి ఇట్లా అన్ని కలర్స్ చూపిస్తాను చూడండి. వీటిని చూపించిన తర్వాత నెక్స్ట్ డల్ కాటన్ చూపిస్తాను. ఏంటంటే డల్ కాటన్ ఇది రౌండ్ నెక్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట మీకు. ఎలా ఉంటుందో తెలియాలి కదా ఓపెన్ చేస్తే మనకి అని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చి డల్ కాటన్ అండి. డల్ కాటన్లో రౌండ్ నెక్ చూపిస్తాను. ఇది ఏమిటంటే డల్ కాటన్ చెప్పాను కదా మీకు ఒకసారి, కలరే డల్లు ఉంటాయి అన్నమాట. ఇవి బ్రైట్ కలర్స్ ఇష్టపడిన వాళ్ళు లైట్ కలర్స్ ఉంటాయి ఇవి. వాటిలో రౌండ్ నెక్ ఇవి ఓన్లీ 5 పీసెస్ ఉన్నాయి మన దగ్గర అంతే. నెక్స్ట్ వచ్చి డల్ కాటన్లోనే ఎంబ్రాయిడరీ డిజైన్ ఫుల్ లెంత్ వచ్చినాయి. ఇవి కూడా చాలా పెద్దగా ఉంటాయండి. చూడండి మొత్తం చాలా పెద్దగా ఉంటాయి ఇవి. ఫ్రీ సైజ్ అంటే చాలా ఫ్రీ సైజు, 3XL సైజ్ వరకు ఉంటాయి అన్నమాట ఇవి. క్లాత్ అయితే ఎవరికైనా కావాలంటే చూడండి, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీకు కావాలంటే నాకు సెండ్ చేసి నేను తీసి పెడతాను. మళ్ళీ అయిపోయిన తర్వాత నైటీ లేవా అంటే కష్టమవుతుంది. సో చూడండి డల్ కాటన్ ఎంబ్రాయిడరీ డిజైన్లో ఈ డిజైన్లు ఉన్నాయన్నమాట మన కాడ. ఈ డిజైన్లు అవైలబుల్లో ఉన్నాయి. సో చూడండి, మీకు నచ్చితే వచ్చి తీసుకోండి. అంటే మన దగ్గర అన్ని డిజైన్స్ ఉండాలన్న థాట్ తోటి అన్నీ తీసుకొని వచ్చానండి. ఇంకా ముస్లిం వాళ్ళకు కూడా ఫుల్ హ్యాండ్స్ అడుగుతున్నారు ఈ మధ్య, వాళ్ళకు కూడా ఒక 3 పీసెస్ శాంపుల్ తీసుకొని వచ్చాను. ఫుల్ హ్యాండ్స్ చూడండి, కింద ఫ్రిల్స్ వచ్చింటాయి ఇలాగా. చూడండి ఈ నైటీ అయితే ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. 3XL సైజే. హైట్ కూడా సూపర్ ఉందండి, చాలా హైట్ ఎక్కువ ఉంది. వాళ్ళకైతే సరిపోతుందండి, బురకాలు వేసుకొని ఇది వేసుకొని వెళ్ళిపోయినా కూడా వెళ్ళిపోవచ్చు బయటికి, అంత బాగుంది. అంటే పొడుగు హైట్ కానీ ఫుల్ హ్యాండ్స్ కానీ పన్నా కానీ చాలా ఎక్కువ ఉంది అంటున్నాను. ఇవి అండి 2 పీసులే మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. అంటే ఇంకో పీస్ ఉంది, అది మిక్స్ అయింది వేరే దాంట్లో. ఎంబ్రాయిడరీ ఫుల్ హ్యాండ్స్వి మన దగ్గర ఉన్న స్టాక్ అంతా మీకు చూపిస్తున్నాను మరొకసారి. రౌండ్ నెక్ కానీ మీరు ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా మళ్ళీ ఒకసారి ఫోటోలు తీసి లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలంటే ఇప్పుడే చెప్పేసేయండి, తీసి పెడతాను. అయిపోయిన తర్వాత మాత్రం బాధపడద్దు. ఇప్పుడు స్టాక్ అయిపోతే మళ్ళీ తీసుకురానని నేను 3 months వరకు. సో మీరే చూసుకోండి, మీకు నచ్చినవి చెప్పండి, తీసి పెట్టుకుంటాను. మన దగ్గర నైటీలు అనేది ఎక్కువ రోజులు ఉండవు, సో మీరే గుర్తుపెట్టుకొని మీకు అవసరం ఉన్నవి మీరు తీసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. మీకు ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.